హలో అండి, వెల్కమ్ టు అండ్ రూట్ టు ఫుడ్ ట్రిప్. ఈరోజు మనము పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మ్యాగీ న్యూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇదైతే రెగ్యులర్ వేలో ఉండదండి, డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ క్యారెట్ తీసుకుంటున్నాను, దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ హాఫ్ క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ 3 కట్ చేసుకున్నాక అవి పక్కన పెట్టేద్దాం. మనకి మ్యాగీతో మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, ఆ మసాలా ప్యాకెట్ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 మసాలా ప్యాకెట్స్ వాడుతున్నాను, ఎందుకంటే 2 న్యూడిల్స్ చేస్తున్నాను కాబట్టి. అండ్ అవి కట్ చేసి బౌల్లో వేసుకున్నాక అందులో మనం వేడి నీళ్ళు వేయాలి. కొన్ని హాట్ వాటర్ వేసి స్పూన్తో మిక్స్ చేసేసి పక్కన పెట్టేయాలి. అది ఇప్పుడు మనం వాటర్ తీసుకుని దాన్ని బాయిల్ చేయాలి. ఆ బాయిల్ అవుతున్న వాటర్లో మనం మ్యాగీ వేసేయాలి. మ్యాగీ వేసేసి దాన్ని ఉడికించాలి ఉడికేదాకా. ఈ మ్యాగీ ఉడికిపోయాక మనం హాట్ వాటర్ని డ్రైన్ చేసేసి దాన్ని ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ వేసేయాలి. అవి వేసేసి కొంచెం సేపు కుక్ చేయాలి. ఎక్కువగా కుక్ చేయకండి, కొంచెం సేపు కుక్ అయితే చాలు. వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయాలి. 2 వేసాక బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు వాటిలో ఇందాక మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మ్యాగీ వేసేయాలి. అవి వేసేసాక మనం మసాలా వాటర్ కలిపి పెట్టాం కదా పక్కన, ఆ వాటర్ వేసేయాలి. ఆ మసాలా వాటర్ వేసేసి మొత్తం ఆ మసాలా మ్యాగీకి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి. అవి వేసాక బాగా మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ వరకు స్టవ్ మీద ఉంచి ఇంకా ఆఫ్ చేసేస్తే అయిపోతుందండి. మన మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడం ఒకటే లేట్. సర్వ్ చేసుకుని దానిపైన మనం కావాలితే కొత్తిమీర వేసుకోవచ్చు. అండి, ఎంతో యమ్మీగా ఉండే మ్యాగీ న్యూడిల్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.